నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వెటరన్ హీరోయిన్ తమన్నా కొత్త చిక్కుల్లో అయితే ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో సెలబ్రిటీలు ఒకరొకరు మీద కేసులు బుక్ అవుతా ఉండడము, నోటీసులు అందుకుంటా ఉండడం జరుగుతూ ఉంది. అదే కేసులో ఇప్పుడు కొత్తగా తమన్నా గారి పేరు అయితే వినపడుతోంది. చూడండి, బెట్టింగ్ యాప్ ప్రచారంలో తమన్నా తిరుమల శ్రీనివాసుడి పేరుతో గోవిందా బెట్టింగ్ యాప్, వేరే పేరేమి దొరకనట్టుంది, గోవిందా బెట్టింగ్ యాప్ అని పెట్టారంట. ఆ బెట్టింగ్ యాప్ కు సంబంధించి తమన్నా ప్రమోషన్ కార్యక్రమాలు చేసినట్లు కూడా వార్తలు అయితే వస్తుంది. ఈ వ్యవహారం మీద తమన్నాకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అనేటువంటి వార్త కూడా వస్తుంది. ఇక్కడ చూడండి, గోవిందా 365 అంట. చూడండి, యాడ్ ఇస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్తో బయటపడ్డ మరో కోణం, చివరికి దేవుని పేరు కూడా వదలని కేటుగాళ్ళు, మనీ పోగొట్టుకున్నా రీఫండ్ చేస్తామంటూ సినీ తారలతో ప్రచారం. మీరు బెట్టింగ్ ఆడండి, మనీ పోగొట్టుకున్నా కూడా మళ్ళా రీఫండ్ చేస్తామని తమన్నా లాంటి సెలబ్రిటీస్ తో చెప్పించుకోవడం ద్వారా వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ అయితే నడిపినట్లు తెలుస్తుంది. చూడండి, వీడియోతో బయటపెట్టిన నా అన్వేషణ. ఈ నా అన్వేషణ బెట్టింగ్ యాప్లు ఎంత సంపాదించిందో నాకు తెలియదు, కానీ బెట్టింగ్ యాప్లు వాడి నిజంగా సంపాదించుకున్న వాళ్ళు ఎంతమందో, పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు, కానీ ఎక్కడా లేనటువంటి, పేరు కూడా తెలియనటువంటి ఈ బెట్టింగ్ యాప్లను లోడి ఇలాంటి బెట్టింగ్ యాప్లు కూడా ఉన్నాయి చూడండి అని చెప్పి ఈయన ఇప్పుడు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా తయారయ్యాడు. రోజుకు ఒక వీడియో చేస్తాడు బెట్టింగ్ యాప్ల మీద. మనకు తెలియని బెట్టింగ్ యాప్లను కూడా ఈయనే పరిచయం చేసేటట్లు తయారైంది. మొత్తానికి మంచి పనే చేస్తున్నాడు. చూద్దాం రండి. బెట్టింగ్ యాప్ ప్రచారంలో తమన్నా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల బెట్టింగ్ యాప్లు తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. వీటి బారిన పడి పలువురు మృతి చెందడంతో ప్రభుత్వాలు వీటిని సీరియస్ గా తీసుకున్నాయి. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే పలువురు హీరోలు, హీరోయిన్లు, సినీ నటులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి ప్రభుత్వంలో ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి సెలబ్రిటీలు ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారో వాళ్ళకందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇంకా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవడం లేదు. చూడాలి మరి ఇప్పటికైనా శ్రీనివాసుడి పేరు మీద గోవిందా అనే యాప్, సనాతన ధర్మం అనేటువంటి యాప్లు కూడా పెట్టి వీళ్ళు బెట్టింగ్లు చేస్తా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా బెట్టింగ్ యాప్లకు ప్రముఖ హీరోయిన్ తమన్నా ప్రచారం చేసినట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. ఈ నా అన్వేషణ ఎప్పుడో 10 సంవత్సరాలకు ముందు ప్రమోట్ చేసినా కూడా ఇప్పుడు లోడి తీసుకొని వచ్చి వాటిని ఇప్పుడు చూపించి ఆయన యూట్యూబ్లో రెవెన్యూ కోసము ఇంతకుముందు ప్రపంచ యాత్రికుడు అని చెప్పి లక్షలు ఖర్చు పెట్టి దేశాలు తిరిగి వీడియోలు చేసి వాటిని ఎడిట్ చేసి ఆయన బాధ ఆయన పడి డబ్బులు సంపాదించేవాడు. ఇప్పుడు ఒక హోటల్ రూమ్లో కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు బెట్టింగ్ చేశారు, వీళ్ళు బెట్టింగ్ చేశారని మనకు తెలియనటువంటి యాప్లను కూడా మనకు పరిచయం చేస్తూ ఇవన్నీ ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ అని మనకు తెలియజేస్తూ లక్షలైతే సంపాదిస్తున్నాడు. సో ప్రపంచ యాత్రికుడుగా డబ్బులు పెట్టి ఎండలో వానలో తిరిగి సంపాదించే డబ్బుల కన్నా ఏసీ కింద సంపాదించుకొని వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు బయట పెడుతూ లక్షలైతే సంపాదిస్తున్నాడు. దాన్ని బెట్టింగ్ యాప్ లో ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళకి ఇస్తానంటా ఉన్నాడు. ఇట్లావన్నీ శానా చూసినాము, ఇచ్చినప్పుడు అయితే చూద్దాము, అప్పుడు పొగుడుదాము. ప్రస్తుతానికైతే లక్షలు సంపాదిస్తున్నాడు రూమ్ లో కూర్చొని. మరి దానికి సంబంధించే ఇప్పుడు తమన్నా మీద పడ్డాడు. తమన్నా వచ్చి ఎప్పుడో గోవిందా అనే యాప్ ని, బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసిందని ఇప్పుడు ఈయనైతే చెప్పుకొని వచ్చాడు. వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అలాగే ఈ గోవిందా యాప్ కు సంబంధించిన సినీ తారలు, సెలబ్రిటీలు చేసిన ప్రచార వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. సో ఈమెను అరెస్ట్ చేస్తారో లేదా మనకు తెలియదు, కానీ ఆ గోవిందా యాప్ 365 ని క్లోజ్ చేస్తారో లేదో మనకు తెలియదు, కానీ రోజుకొక సెలబ్రిటీ పేరు చెప్పుకొని ఈ నా అన్వేషణ అయితే వీడియోలు చేసి లక్షలు సంపాదిస్తా ఉన్నాడు. ఈయనకు సంపాదించడం తెలిసిపోయింది. మొన్న చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి తమ్నైల్ పెట్టి లక్షలు కొట్టేశాడు. దాని తర్వాత రోజు పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టి లక్షలు కొట్టేశాడు. తర్వాత లోకేష్ గారి పేరు పెట్టి లక్షలు కొట్టేశాడు. ఇప్పుడు తమన్నా ఫోటో పెట్టి ఒక తమ్నైల్ చేసి లక్షలు కొట్టేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. ఈ లక్షలు పంచుతాడంట. ఆయన పంచినప్పుడు మళ్ళా వీడియో చేద్దాం. ప్రస్తుతానికైతే తమన్నాకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ గోవిందా 365 అనే యాప్ ను ఆమె ప్రమోట్ చేసినట్లు యూట్యూబర్ నా అన్వేషణ అయితే చెప్పుకొచ్చాడు. మరి చూద్దాం ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు నోటీసులు ఇస్తారు, ఏం జరుగుతుందో. ఏది ఏమైనప్పటికీ అన్వేషణకు ప్రపంచ యాత్రికుడిగా ఎంత సంపాదించాడో నాకు తెలియదు, కానీ
కానీ ఈ నెల రోజులుగా ప్రపంచ యాత్రికుడి కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇదే బాగుందనుకొని రోజుకొక సెలబ్రిటీని, రోజుకొక రాజకీయ నాయకుడిని బుక్ చేసుకుని వీడియోలు చేసుకుని ఒకటే రూమ్ లో కూర్చొని ఏసీలో కూర్చొని డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.